ఈరోజు ప్రత్యేకముగా రైతుల కోసం, రైతు కూలీల కోసం ప్రార్థిస్తున్నాము. వారు చేసిన కాయకష్టమును దీవించండి. వారి వ్యవసాయ పనులలో వారిని నిండుగా దీవించండి. భూమి నమ్మి పెట్టుబడి పెట్టిన అనేక రెట్లుగా ఆశీర్వదింపబడి చక్కని పంటలు పొందు విధముగా వ్యవసాయదారులందరినీ కూలీలను దీవించబడి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలోచించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలోచించండి. ఇవాళ మటన్ అండి, తినకూడదు కదా, చికెన్ తినకూడదు. చికెన్ కోసం వెళ్ళి వచ్చారు. అదే చికెన్ అంటే నాటుకోడి తెద్దామని వెళ్ళారండి. నాటుకోడి ఎక్కడా లేదు, అన్నీ చనిపోయినాయి, అమ్మట్లేదు. వాళ్ళ మటన్ తీసుకొచ్చారండి. సండే వాళ్ళ వండుతున్నానండి కర్రీ. నా స్టైల్లో ఎలా వండుతానో మటన్ మీకు చూపిస్తాను చూడండి. ప్రతి ఒక్కరు కూడా చికెన్ తినొద్దండి, అసలు చికెన్ అన్నది తినొద్దండి. చేపలు తినండి, ఎక్కువ శాతం మంచిదండి. ఆరోగ్యం కాపాడుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఆరోగ్యం బాగోకపోతే సెటప్ ఆరోగ్యంగా బాగోకపోతే టెస్టులు చేయించుకోండి ప్రతి ఒక్కరు కూడా. మీరు చికెన్ అయితే అసలు తినొద్దండి, మటన్ తినండి. మటన్ తెచ్చుకోలేని పరిస్థితి అయితే చేపలు తీసుకోండి. మన 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 ఉన్నంతలోనే మన తక్కువ అయినా చేపలు తీసుకోండి. చేపలు తినండి, ఎన్ని తిన్నా మీకు ఏమి కాదండి. మటన్ తినాలనుకున్న వాళ్ళు ఎప్పుడన్నా తీసుకోండి మటన్. మేమైతే మటన్ తెచ్చుకున్నామండి. చికెన్ అన్నది తినకూడదండి. మేము ఎక్కువ నాటుకోడి చికెన్ తినేవాళ్ళం, అది తినకూడదని తినట్లేదండి. నాటుకోడి చికెన్ కూడా మేము వాడట్లేదండి. ఇదిగోండి చర్చికి వెళ్ళి వచ్చాం. మెయిన్ మనం చర్చే కాబట్టి చర్చికి వెళ్ళి వచ్చామండి. చర్చికి వెళ్ళి వచ్చి నిదానంగా పొద్దున్నే జావగా చేస్తానండి. నేను పొద్దున్నే గుడ్లు కూడా ఉడకబెట్టుకుంటామండి. గుడ్లు కూడా తినట్లేదండి మేము. చర్చికి వెళ్ళి వచ్చి ఇప్పుడు జావ తాగానండి నేను. జావ అంటే ఏం జావ అనుకుంటున్నారా? సోడు జావ అండి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రతి ఒప్పుడు కూడా మేము సోడు జావ, గుడ్లు, వాల్నట్స్, బాదం పప్పు తింటామండి. అయితే ఈరోజు ఏం చేసామంటే గుడికి వెళ్ళి వచ్చాక తాగానండి జావ. ఇక కూర చేస్తున్నానండి. కూర చేశాక అది ఎలాగో ఏంటో దీని ప్రాసెస్ మొత్తం చూపిస్తానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పు. కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, తోటలో నూరుకుంటాం అల్లం వెల్లుల్లి పేస్ట్, మెత్తగా అల్లం వేసి వెల్లుల్లి పేస్ట్, అయిపోయింది. కొత్తిమీర వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ అందరూ ముందు తారీఫులు వేసుకుంటారు. కొంతమంది నేనైతే సగం ఉడికాక కూర పెట్టేస్తాను. కొంతమంది ముందే నీళ్ళు వేయించుకుంటారు. నేను అట్టే వేయించను. మటన్ కొంత అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలింపులు వేసుకుంటారు. నేను అట్టయినా నూనెలో వేస్తాను. నేను సగం ఉడికాక కూర వేస్తాను. కొత్తిమీర కూడా సగం ఉడికాక వేస్తాను. దింపే ముందు చేతి ఉండదు, దింపే ముందు వేస్తే. మేము ఇంట్లో మిక్సీలో వాటిలో నూరుతాము. పచ్చళ్ళైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా ఇలా రోడ్లో నూరుకుంటాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వాసన. ప్రతి ఒక్కరు మరోసారి చెప్తున్నాను, చికెన్ తినబోతుంది. దయచేసి ఎవరు కూడా చికెన్ తినొద్దు. తెచ్చుకుంటే మటన్ తెచ్చుకోండి. మటన్ తెచ్చుకోలేని పరిస్థితిలో చేపలు తక్కువ కూడా వస్తాయి. చేపలు తెచ్చుకోండి. చేపలు తెచ్చుకొని వేసుకొని వండుకోండి. చికెన్ అస్సలు తినొద్దు. ఆరోగ్యం కాపాడుకోండి ప్రతి ఒక్కరు కూడా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోని మటన్ కర్రీ కూడా ఉడిపోయింది. చూపిస్తా చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇదండి దగ్గర పడిపోతుంది.
ప్రతి ఒక్కరు చికెన్ తినండి, మటన్ తినండి, చేపలు కూడా మటన్ కొనుక్కోలేకపోతే చేపలు తినండి. సరిపెట్టండి కూర అయిపోయింది. ఒక 5 నిమిషాలు అయితే అయిపోద్ది. అయ్యింది మూడుగుంది. లైక్ చేయండి, చేయలేదు, సబ్స్క్రైబ్ చేయండి. అండి కొంచెం ఉడికాక దింపే ముందు మసాలా వేస్తాను. కొంచెం ఉడికిపోతుందండి. అది తక్కువ ఇది వండి దగ్గర పడింది. దగ్గర పడ్డాక కొంచెం మసాలా వేసుకున్నాం. కొద్ది ఉడకాలండి. ఇంకా దింపే ముందు మసాలా వేస్తాను. ఇదిగోండి ధనియాలు, గసగసాలు, ఆలుకాయలు, లవంగాయలు అన్నీ కూడా గసగసాలు అన్నీ వేసేసి ఇప్పుడు నూరే కదా రోట్లో, అదే రోట్లో పొడులు చేసి సీసాలు పెట్టుకున్నానండి. కొంచెం మగ్గాక వేస్తానండి. చూడండి, మీరు న్యాచురల్గా తినండి, ఏ రోగాలు ఉండవు, మంచి కూడా తాగండి. ఇది మసాలా పొడి రోట్లో కొట్టుకున్నాను. అయిపోయింది మటన్ కర్రీ. మంచి వాసన వస్తుందండి. ఇవ్వండి బోన్స్ ఉన్నంతలోనే చికెన్ మానింది 1/2 కేజీ తెచ్చుకొని ఉన్నాయండి. ఇదిగోండి బౌల్స్ 2 వేసుకొచ్చిన ఊరుగులు అంటారు, బౌల్స్ అంటారు. అయిపోయింది కూర. చూసారు ఎలా ఉండేదో. బాగా వండుతానండి మటన్ కర్రీ.